నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన మరణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. మీరు నాకు రక్తం ఇస్తే నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే నినాదంతో భారతదేశ స్వాతంత్ర ఫిబ్రవరి తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. స్వాతంత్రం కోసం అహింసా విధానంలోనే కాదు, సాయుధ పోరాటం ద్వారా పోరాడి బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్. 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ బలంగా నమ్మారు. ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. అయితే నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. 1945 ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సంబంధి 100 సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది. జనవరి 1879 23న ఒడిశాలోని కటక్లో జానకీనాథ్, ప్రభావతి బోస్లకు నేతాజీ జన్మించారు. చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడి మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవాలని తీర్మానించారు. మానవసేవే మాధవసేవ అనే నినాదం రామకృష్ణుడు ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. జాతీయ కాంగ్రెస్లో చేరి దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. శ్రీ ఆర్య పత్రికలో సంపాదకుడిగా ఆయన రాసిన వ్యాసాలు స్వాతంత్ర సమరంలో పాల్గొనే వీరుల్లో ఉత్సాహాన్ని నింపాయి. తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లండ్కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఐసీఎస్ శిక్షణ తీసుకున్న అధికారిగా బాధ్యతలు స్వీకరించక స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్రిటిష్ అధికారి వెల్స్ క్యూన్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్ దాస్తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భరతమాతను రక్షించేందుకు చలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాలను ఇచ్చారు. నేతాజీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1944న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఇదే సువర్ణవకాశమని భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్లో పర్యటించారు. జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేశారు. జపాన్ అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వంను సింగపూర్లో ఏర్పరిచారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చెమటలు పట్టించింది. అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్ర్యం లభించదని, ఆయుధాలను చేతపడితేనే సాధించగలమనే నినాదాన్ని నేతాజీ లేవనెత్తారు. భారత్కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతాజీకే దక్కుతుంది. స్వాతంత్ర్యం కోసం తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా చేరిన నేతాజీ బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాషని తెలుసుకున్న బోస్ 1941లో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్లల్లో దుమ్ము కొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోస్ జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాలోని భారత జాతీయ సైనిక దళానికి జీవం పోశారు. ఫిబ్రవరి 1944న బర్మా రాజధాని రంగూన్ నుంచి భారత్ సరిహద్దులకు ఇండియన్ సైన్యం ప్రయాణమైంది. తర్వాత 2 ఏళ్లలో కోహిమా కోట, తిమ్మాపూర్ కొహిమాను సైనిక దళం చేరుకుంది. భారత్ జాతీయ సైనిక దళ దాడుల దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలైంది. నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది. జ్వాలాంతమైన వివేకానందుని దేశభక్తి భావాలు నా రక్తనాళాలలో లావాలా ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ జాతీయోద్యమంలో ముందుకు నడిపిస్తున్నాయి అని బోస్ సగర్వంగా చెప్పుకున్నారు. 1945 ఆగస్టు 18న ఫార్మోజా సమీపంలో విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లుగా టోక్యో రేడియో ప్రకటించింది. అయితే అప్పట్లో విమాన ప్రమాదం ఏదీ జరగలేదని పలు నివేదికలు తెలిపాయి. నేతాజీ ఎప్పటివరకు జీవించి ఉన్నారు, చివరి రోజులు ఎక్కడ ఏ విధంగా గడిచాయనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. శౌర్యం, ధైర్యం, సంఘటన కుశలత, ప్రయత్నశీలత,
త్యాగం, బలిదానాలనే అత్యుత్తమ ఆదర్శాలను ప్రపంచం ముందుంచిన మహానాయకుడు. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.